ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఇప్పుడే అందిన వార్త. తిరుమల తిరుపతిలో మరోసారి తీవ్ర కలకలం. సంచలన ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి సంచలన ప్రకటన చేసింది. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం అయితే కలకలం రేపింది. గతంలో ఓ బాలుడు, ఆ తర్వాత ఓ చిన్నారిపై దాడి అనంతరం చిరుత, అడవి జంతువుల కదలికలు గుర్తించేందుకు టీటీడీ అయితే గనక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి అతి దగ్గరలో 150 మీటర్ల దూరంలో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ శ్రీనివాసులు వెల్లడించారు. అధునాతన కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గమనిస్తున్నామని, ఫిబ్రవరి నెలలో అయితే చిరుత సంచారం లేదని, ఈ నెలలో 5 సార్లు చిరుత కదలికలు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు చిరుత సంచారంపై సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. కాగా గతంలో చనిపోయిన బాలిక లక్షితపై చిరుత దాడి అనంతరం ఇప్పటికే 6 చిరుతలను బోన్లో బంధించి వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. అయితే మళ్ళీ ఇప్పుడు చిరుత కదలికలతో కాలినడక మార్గంలో భక్తులను గుంపుకు పంపించడం సహా భద్రతా చర్యలు చేపట్టామని డిఎఫ్ఓ వివరించారు. ఇక ఆ మార్గాల్లో నిషేధించారు. నడక మార్గంలో చిరుత కదలికల నేపథ్యంలో సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మెట్ల మార్గం నుంచి 7వ మైలు వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గాలిగోపురం వంటి ప్రాంతాల్లో జంతువులతో పాటు చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు. చిరుత సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయిందని, అయితే పాదచారుల మార్గంలోకి చొరబడిన ఆనవాళ్లేమీ లేవని అటవీశాఖ అధికారులు అయితే వివరించారు. అయినా భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలోనే సెంట్రల్ వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామని డిఎఫ్ఓ అన్నారు. వారి సూచన మేరకు నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు కూడా చేస్తామని అయితే చెప్పారు.